జనవరి 1 నుంచి అయితే ఒక న్యూ రూల్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. అదే నిన్నటి నుంచి అయితే ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అదేంటి అంటే రెమిటెన్స్ ట్యాక్స్. రెమిటెన్స్ ట్యాక్స్ గురించి ఆల్రెడీ నేను ఒక 2, 3 వీడియోస్ చేసి ఉంటాను. జస్ట్ యూఎస్ఏ నుంచి ఎవరైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంటే వేరే కంట్రీకి అమెరికన్ గవర్నమెంట్‌కి కూడా కొంత పర్సెంటేజ్ కట్టాలి అని చెప్పేసి. ఫస్ట్ దాని యొక్క పర్సెంటేజ్ 5% అన్నారు. ఆ తర్వాత 3.5 అయింది. జూలై 4న ట్రంప్ సైన్ చేసినప్పుడు దాని యొక్క పర్సెంటేజ్ అయితే 1 అని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఫైనలైజ్ చేశారు. ఇది బయట చాలామంది ఏంటి అంటే చాలా ఫోర్స్‌ఫుల్‌గా కట్టించుకుంటున్నారు అని జెప్పేసి అండ్ ఇంకా దీని మీద చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటది అని జెప్పేసి, ఇండియన్స్‌కి చాలా పెద్ద ఇంపాక్ట్ అని జెప్పేసి ఏదో చూస్తున్నాము. ఇదేమి కూడా ఒక కంట్రీని టార్గెట్ చేసింది కాదు. అండ్ ఒక వీసా హోల్డర్స్‌ని టార్గెట్ చేసింది కాదు. లేదంటే ఒక ఇమిగ్రేషన్ స్టేటస్‌ని టార్గెట్ చేసింది ఏమి కూడా కాదు. ఇది ఓన్లీ కూడా ఎవరైతే యూఎస్ఏలో ఉండేసి ఇల్లీగల్‌గా యూఎస్ఏకి వచ్చి ఉన్నారో వాళ్ళ కోసము, అంటే వాళ్ళు చాలా వరకు కూడా లిక్విడ్ క్యాష్ ఏదైతే ఉందో దానిని వాళ్ళ కంట్రీస్‌కి పంపించుకుంటున్నారు. ఓన్లీ కూడా ఆ బేసిస్ మీదనే ఇది తీసుకొనొచ్చింది. సో, ఇంక టాపిక్‌లోకెళ్తే ఇదైతే జనవరి 1 నుంచి అయితే ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఆల్రెడీ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం దీని గురించి కాబట్టి మరీ డెప్త్‌గా ఏమి కూడా చెప్పట్లేను. ఫస్ట్ అయితే 5% అన్నారు. ఆ టైం లోపల నేను కూడా వీడియోస్ చేశాను. అందరూ కూడా టెన్షన్ పడ్డారు. అంటే కొంతమంది ఒక 10, 15 సంవత్సరాలు యూఎస్ఏలో ఉండి ఒకేసారి మనీని ఇండియా గంట పంపించుకుంటే చాలా పెద్ద మొత్తంలో లాస్ అవుతది కదా వాళ్ళకి అని జెప్పేసి. ఆ తర్వాత అది జస్ట్ ప్రపోజలే. ఆ తర్వాత సెనేట్‌కెళ్ళినప్పుడు దాన్ని 3.5 చేయాలి అని అనుకున్నారు. అండ్ ఆ తర్వాత ఫైనల్ అయితే ఓన్లీ 1% అయింది. ఫస్ట్ ఏంటి అంటే యూఎస్ సిటిజన్స్‌కి మాత్రం ఇది అప్లై అవ్వదు. ఓన్లీ నాన్ యూఎస్ సిటిజన్స్‌కి మాత్రమే అని అనుకున్నాం. బట్ ఆ తర్వాత అయితే అది యూఎస్ సిటిజన్స్‌కి కూడా అప్లై అవుతది ఫైనల్ రూల్‌లో. అంటే యూఎస్ సిటిజన్స్ ఎవరైనా కూడా మనీ పంపిస్తే వాళ్ళకి కూడా 1% అప్లై అవుతది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అది మనము అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్‌కి పంపించినా కానియండి, అంటే అన్ని మోడ్ ఆఫ్ పేమెంట్స్‌కి అయితే అది అప్లై అవ్వదు. అంటే డెబిట్ కార్డ్స్ త్రూ కానియండి, అలా చేస్తే ఏమి కూడా అప్లై అవ్వదు. ఓన్లీ కూడా ఎవరైతే లిక్విడ్ క్యాష్ ఉంటది కదా! ఆ లిక్విడ్ క్యాష్‌ని వాళ్ళ కంట్రీలోకి పంపిస్తారు కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ అట్లా ఇటెళ్ళినప్పుడు లిక్విడ్ క్యాష్ ఇస్తారు. సో, వాళ్ళు కొంత పర్సెంటేజ్ తీసుకొని ఆహ్, పంపిస్తూ ఉంటారు. సో, ఇప్పుడేంటి అంటే అలా ఎవరైతే పంపించుకుంటున్నారో వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్‌కి 1% పే చేయాలి అని జెప్పేసి ఇప్పుడు న్యూగా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది జనవరి 1 నుంచి. సో, దీని వలన మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉంటదా అంటే ఎవరైతే అట్లా లిక్విడ్ క్యాష్ పంపిస్తూ ఉంటారో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటది. బట్ యూఎస్ స్టాట్స్ ప్రకారం చూస్తే 100 లోపల 90% వరకు బ్యాంక్ అకౌంట్స్ త్రూ ఇలా పంపించుకుంటున్న వాళ్ళే ఉన్నారంట. ఓన్లీ ఒక 10% మాత్రమే అలా లిక్విడ్ క్యాష్‌ని పంపించే వాళ్ళున్నారంట. అది ఎక్కువగా ఏంటంటే ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువగా మెక్సికన్ అదే లాటిన్ అమెరికన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటది ఈ న్యూ రూల్ వలన అని చెప్పేసి. ఎవరైతే ఇల్లీగల్‌గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండదు, ఎస్ఎస్ఎన్ ఉండదు. అలా అంటే చాలా వరకు లీగల్‌గా ఉండేటివి ఏవి కూడా ఉండవు కాబట్టి వాళ్ళు అలా మనీ పంపించుకుంటారు. సో, వీటి నుండి వచ్చేటటువంటి మనీ ఏదైతే ఉంటదో సో, వాటిని గవర్నమెంట్ బార్డర్ ప్రొటెక్షన్ అక్కడ యూజ్ చేయాలి అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకుంది. అండ్ ఆల్మోస్ట్ యూఎస్ గవర్నమెంట్ లెక్క ప్రకారం ఒక 10 బిలియన్ వరకైనా మనం సేవ్ చేయగలం ఒక 10 ఇయర్స్‌లో అని చెప్పేసి. సో, ఇంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.